కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రతి అభివృద్ధి పనిని తన ఖాతాలోకి వేసుకునేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని మంత్రి కొల్లు రవీంద్ర ఆక్షేపించారు. జగన్ క్రిమినల్ దోపిడీ విధ్వంసాల క్రెడిట్ను ఎవరూ చోరీ చేయలేరని ఎద్దేవా చేశారు. అమరావతి తీర్మానంపై సమాధానం చెప్పలేక కుటిల రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఇవాళ ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి జరుగుతున్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఇవాళ సంస్థలు ఏమైనా పెట్టుబడులకు తీసుకుని వస్తా ఉంటే ఇవన్నీ నేనే మాట్లాడాను, చంద్రబాబు నాయుడు గారు మా క్రెడిట్ అంత చోరీ చేస్తున్నారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి అబద్ధాలు ఎదుటి వారి మీద బురద జల్లే కార్యక్రమాలు తప్ప ఆయన చేసింది చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఇవాళ మీ క్రిమినల్ క్రెడిట్ గురించి, మీ దోపిడీల గురించి, మీరు చేసినటువంటి విధ్వంసాలు క్రెడిట్ ఎవరు చోరీ చేయలేరు. ప్రజావేదిక లాంటి ఒక పవిత్రమైనటువంటి స్థలాన్ని కూల్చారు, అలాంటిది ఎవరు చేయలేరు. ఆ క్రెడిట్ ఎవరు కూడా చోరీ చేయలేరు. అలాగే 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు, 32,000 కోట్ల రూపాయలు ప్రజల మీద భారం మోపారు, అలాంటి క్రెడిట్ని ఎవరు చోరీ చేయలేరు. రివర్స్ టెండర్ పేరుతో పోలవరం పనుల్లో అలాగే నదుల అనుసంధానానికి గండి కొట్టినటువంటి క్రెడిట్ని ఎవరు చోరీ చేయలేరు. ఒక సమర్థవంతమైనటువంటి రాజధాని అమరావతి నిర్మాణం చేసుకోవాలంటే ఆ అమరావతి నిర్మాణానికి అడ్డం కొట్టి 3 రాజధాని పేరుతో విషం చిమ్మి అమరావతి రైతుల మీద దాడులు చేసి మీరు చేసినటువంటి విధ్వంసం, విద్వేష చర్యలను ఎవరు కూడా క్రెడిట్ తీసుకోలేరు. కమిషన్ల కోసం అనేక పరిశ్రమలు మీరు ఈ రాష్ట్రం నుంచి తరగొట్టారు. మరి ఆ క్రెడిట్ కూడా మీకులాగా చేసినటువంటి పనుల మీద ఎవరు కూడా ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు చేసి ఆ క్రెడిట్ తెచ్చుకోలేరు. అది మీకు మాత్రమే సాధ్యం.